వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. బలరాముడు శ్రీకృష్ణుడు సుభద్రాదేవి కొలువుతీరినటువంటి పూరి జగన్నాథ ఆలయంలో 15 రోజులుగా జ్వర పీడితులై అన్నపానీలు లేక ఉపవాసం ఉన్నటువంటి ఆ 3 మూర్తులు కూడాను కొద్దిసేపటి క్రితమే ఆ గర్భగుడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఆ రథాలపైకి రావడం జరిగింది. అక్కడ సాంప్రదాయబద్ధంగా వారికి పూజలు కూడా నిర్వహించారు. మొదటి రథం ఏదైతే ఉందో అది పచ్చది శ్రీకృష్ణుడిది, రెండవ రథం నలుపుది ఏదైతే ఉందో సుభద్రాదేవిది, అదే పశువుగా ఉన్నటువంటి ఆ రథం మాత్రం బలరాముడు కొలువు తీరినటువంటి రథంగా చూస్తే కనుక 3 రథాలకు కూడాను 4 అశ్వాలను కూడా ముందు పెట్టారు. ఆ రథాలు కదులుతున్నాయి. చూస్తే భక్త జన సంద్రం ఆ రథ యాత్రలో పాల్గొన్నామనేటువంటి సంతృప్తితో పాటు తన్మయం చెత్తే ఏదైతే జగన్నామ స్మరణతో ఇక్కడ మాత్రం ఈరోజు పూరి ప్రాంగణం దద్దరిల్లిపోయే పరిస్థితి. లక్షలాది మంది భక్తులు ఈ రథయాత్రను చూసేందుకు విచ్చేసి ఇక్కడ మాత్రం జనసంద్రంగా మారింది. అనుకున్న సమయానికి 4 గంటలకే ఈరోజు రథాలు కూడా కదులుతాయి. ముందుగా శ్రీకృష్ణుడు రథం కదిలింది, ఇంకా సుభద్రాదేవి రథం కదలాల్సి ఉంది. కాకపోతే ఎవరైతే చూస్తే బలరామ రథం కాదు. అసలు ఈ రథోత్సవంకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, అంతలా ప్రపంచంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ఆకర్షితులు కావడానికి ఈ రథోత్సవం ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి విషయం స్థానికులు ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఈ రథోత్సవం ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, అసలు ఏడాదికి లక్షలాది మంది భక్తులు ఇంతలా తండోలు రావడానికి గల కారణం ఏంటి? ఈ రథోత్సవం ఇక్కడ నిర్వహించడానికి ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ రథోత్సవం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమిటంటే స్వామివారు 15 రోజుల పాటు ఈ రథోత్సవంలో నిర్వహించడానికి ముందు స్వామివారు ప్రజలకు అంటే భక్తులకు దర్శనానికి దూరంగా ఉంటారు. ఎందుకు దర్శనానికి దూరంగా ఉంటారంటే ఈ స్వామివారికి అభిషేకాలు సంవత్సరం పొడుగునా జరగవు, కేవలం అర్చనలు మాత్రమే జరుగుతాయి. ఈ స్వామివారికి ఆషాఢం ముందు వచ్చే జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ పూర్ణిమ రోజు అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఎక్కడైతే స్వామివారి ఉత్సవమూర్తులు ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా స్వామివారికి ఉత్సవమూర్తులు ఉంటాయి, కానీ ఈ జగన్నాథ స్వామి ఆలయంలో ఉత్సవమూర్తులు అనేవి ఉండవు. ఏవైతే ఈ జగన్నాథ స్వామి యొక్క మూర్తులు అయితే ఉంటాయి ఆ మూర్తులను మాత్రమే పీఠంపై నుంచి కిందకు తీసుకువచ్చి ఆ పీఠం మీద తీసుకువచ్చిన వాటికి ప్రత్యేకంగా వీళ్ళు అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ అభిషేకాలు నిర్వహించినటువంటి ఈ మూర్తులు వేప చెక్కలతో తయారు చేసిన కనుక ఇక్కడ ఈ వేప చెక్కలతో తయారు చేసినటువంటి ఈ మూర్తులకి అభిషేకం నిర్వహించడం వల్ల స్వామివారికి చలవ చేసి అంటే జలుబు చేస్తుందని ఇక్కడ నమ్మకం. ఈ జలుబు చేయడం తర్వాత ఇక్కడ ఈ జలుబు చేయడం వల్ల స్వామివారిని ద్వారాలు మూసివేసి స్వామిని ఈ ఆషాఢ మాసంలో వచ్చే ముందు వచ్చిన జ్యేష్ఠ మాసంలో స్వామివారిని తలుపులు మూసి ఉక్కపోతలో ఉంచడం జరుగుతుంది. ఇలా ఈ 15 రోజుల పాటు స్వామివారు ఉక్కపోతలో ఉండడం, అలానే స్నానం నిర్వహించడం వలన జలుబు చేయడం వలన స్వామివారికి జ్వరం కూడా వస్తుంది. ఆ క్రమంలో భక్తులకి దర్శనార్థం మాత్రం దేవుడు అందుబాటులో లేనటువంటి పరిస్థితులు ఉంటాయి ఉండవు. ఈ 15 రోజులు ఏదైతే ఉంటాయో ఈ 15 రోజుల పాటు స్వామివారికి బయట అన్ని కంకర్యాలు అయితే జరుగుతాయి, నిత్య కంకర్యాలు అన్నీ కూడా జరుగుతాయి, కానీ స్వామివారి దర్శనం భక్తులకి ఉండదు. అలానే ఈ జగన్నాథ స్వామి దర్శనం ఉండదు, కానీ పూరి దేవాలయం మాత్రం తెరిచి ఉంటుంది. ఎందుకంటే ఈ దేవాలయంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి అలానే స్వామివారు ఈ జగన్నాథ స్వామికి అలా బయట ఉండేటువంటి అలహరినాథ్ అనే దేవాలయంలో స్వామివారు ఆ రూపంలో దర్శనం ఈ 15 రోజుల పాటు ఇవ్వడం అవుతుంది. కానీ వచ్చే భక్తులు ప్రపంచ నలుమూల నుంచి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ 15 రోజుల పాటు స్వామివారిని చూడలేను కాబట్టి స్వామివారు చూడటం కొరకు అలానే స్వామివారు సన్నిధిలోకి మనం వెళ్లకుండా స్వామివారు మన కష్టాలను మన ఈతి బాధలను తెలుసుకోవటం కోసం జ్యేష్ఠ మాసం తర్వాత వచ్చే అమావాస్య తర్వాత వచ్చే ఆషాఢ మాసం ద్వాదశి నాడు స్వామివారిని ఊరేగింపుగా ప్రజలలోకి అంటే భక్తులలోకి వచ్చి ఈ పురవీధుల్లో ఉండి ఎవరైతే తన సందర్శనార్థం వస్తారో వాళ్ళ యొక్క ఈతి బాధలు కష్ట సుఖాలను స్వయంగానే ఆ జగన్నాథుడు తెలుసుకొని వాళ్ళ ఈతి బాధలను కష్ట సుఖాలను తీరుస్తారని ఇక్కడ ఈ జగన్నాథ రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రథయాత్ర అంగట్లో ఉన్నటువంటి ఓ ప్రదేశం చేరుతుంది, అక్కడ కూడా ఒక 5 రోజుల పాటు ఉంటుంది. ఆ కథా కమాంశం ఈ జగన్నాథ రథయాత్ర ఇక్కడ నుంచి మొదలై హుండీచా మందిరం వరకు
రథయాత్ర సాగుతుంది. అయితే ఈ రథయాత్ర సాగే ముందు తెల్లవారి నుంచే ఈరోజు తెల్లవారి నుంచి స్వామివారికి ఈ 15 రోజుల పాటు జరగనటువంటి పూర్తి కంకర్యాలు అన్నింటినీ కూడా ఈరోజే చేసి స్వామివారికి అర్చనలు పూజలు అన్నీ నిర్వహించి స్వామివారికి అలంకరించి ఇక్కడ ఉండేటువంటి రాజుగారితో ఆ పల్లకిల్లో బంగారు చీపురుతో తుడిపించి ఆ కంకర్యాలను జరిపి స్వామివారిని రథాల మీద పెట్టి స్వామివారితో బలరామ సహిత చెల్లెలు సుభద్రతో కలిసి స్వామివారు ఊరేగింపుగా ఇక్కడి నుంచి హుండీచా మందిరానికి తీసుకొని వెళ్తారు. ఈ కార్యక్రమం తెల్లవారి 6 గంటల నుంచి మొదలై ఈరోజు సాయంత్రం 4 గంటల సమయానికి ఊరేగింపుగా రథయాత్ర ప్రయాణం సాగుతుంది. ఈ ప్రయాణం ఈరోజు సాయంత్రం నుంచి సుమారు కిలోమీటర్ మేర ఉన్నటువంటి ఈ రథయాత్ర లక్షలాది మంది జనాలతో మినిమం 6 గంటల సమయం పడుతుంది. ఈ 6 గంటల సమయంలో హుండీచా మందిరానికి చేరి స్వామివారు ఈరోజు ఈ ప్రయాణం చేసినందువలన హుండీచా మందిరం బయటనే స్వామివారిని రథాల్లోనే ఉంచుతారు. రథాల్లోనే ఉంచి ఈరోజు గడిచిన తర్వాత రేపు ఈ స్వామివారిని హుండీచా మందిరంలో పెట్టి హుండీచా మందిరంలో రేపటి నుంచి భక్తులకి దర్శనం ఇస్తారు. ఎవరైతే భక్తులు ఈ హుండీచా మందిరంలో స్వామివారిని అయితే దర్శిస్తారో వాళ్ళకి సంతానాలేమీ ఉండదని ఇక్కడ ప్రగాఢ విశ్వాసం కూడా. కనుక అటువంటి దీంట్లో మళ్ళీ 5 రోజుల అంటే 9 రోజులు నిర్వహించే కార్యక్రమంలో తిరుగు ప్రయాణం స్వామివారు ఎప్పుడు చేస్తారు? ఆ చేసే క్రమంలో ఇంకా అక్కడ ఏం తంతు నడుస్తుంది? ప్రపంచంలో హిందూ సాంప్రదాయం ప్రకారం భగవంతుడు ఎక్కడా కూడా భార్యలతో సందర్శించడం అయితే జరుగుతుంది. అంటే స్వామివారి లక్ష్మీదేవితో గాను అలానే పద్మావతి దేవితో గాను అలాగే అమ్మవారి స్వరూపం ఏదో ఒక స్వరూపంతో ఉంటుంది. కానీ జగన్నాథ స్వామివారి యొక్క స్వరూపం అన్న బలరాముడు చెల్లి సుభద్రతో ఇక్కడ దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ దర్శనార్థం వచ్చిన ప్రజలకు ఈ కైంకర్యాలన్నీ జరిగి రథయాత్రలో అన్నా చెల్లెలతో కలిసి స్వామివారి హుండీచా మందిరానికి వెళ్తారు. కానీ లక్ష్మీదేవిని స్వామివారు ఇక్కడ విస్మరించడం అయితే జరుగుతుంది. ఈ విస్మరించడం స్వామివారు ఎక్కడ ఉన్నారని లక్ష్మీదేవి ఆరా తీయగా హుండీచా మందిరంలో స్వామివారు ఉన్నారని లక్ష్మీదేవి తెలుసుకొని స్వామివారు హుటాహుటిన హుండీచా మందిరంకి వెళ్తుంది. హుండీచా మందిరానికి రేపు తెలుసుకొని 5 రోజుల తర్వాత హుండీచా మందిరానికి లక్ష్మీదేవి చేరుకున్న తర్వాత అక్కడ స్వామివారిని కలిసేందుకు వెళితే అక్కడ ఉన్న సిబ్బంది స్వామివారిని కలవనివ్వకుండా హుండీచా మందిరాన్ని ద్వారాలని మోస్తారు. అప్పుడు స్వామివారిని తాను కలవలేదని తెలిసిన మహాలక్ష్మీదేవి ఏదైతే ఈ రథం ఉందో 16 చక్రాలతో తయారైనటువంటి ఈ స్వామివారి రథాన్ని హుండీచా మందిరం ముందున్న రథంలో ఒక చక్రాన్ని అమ్మవారు అలిగి ఆ రథ చక్రాన్ని విరిచి అక్కడి నుంచి తాను మళ్ళీ మందిరానికి వెళ్ళడం అయితే జరుగుతుంది. రథం తాలూకు చక్రం విరిగిపోయిన తర్వాత మళ్ళీ రథం కదిలే పరిస్థితులు పరిణామాలు అక్కడ పునర్నిర్మాణం చేపట్టాలా లేకపోతే దైవేచ్ఛగా మళ్ళీ ఆ రథం తాలూకు చక్రం మళ్ళీ అంటే మరమ్మతు అవుతుంది? మరమ్మతులు ఏమీ చేయరు. అదే 16 చక్రాలు ఒక చక్రం లేనప్పటికీ స్వామివారి మహిమతో సేమ్ అదే చక్రాలతో ఉన్నటువంటి 15 చక్రాలతో రథం మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తూ ఇక్కడ మందిరానికి అయితే చేరుకుంటుంది. ఈ మందిరానికి ఏకాదశి రోజు తిరుగు ప్రయాణం చేరుకుంటుంది. ఏకాదశి రోజు తిరుగు ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారి అలిగి ఉండటం, అమ్మవారు స్వామివారిని కూడా లోపలికి రానివ్వకుండా ఆపడం, ఆ కంకర్యాలన్నీ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా స్వామివారి మందిరం ముందే ఇంతమంది భక్తుల ముందే ఈ కైంకర్యాలు అన్నీ జరుగుతాయి. స్వామివారిని అక్కడ అమ్మవారు అడ్డుకోవడం, స్వామివారు నేను మా కన్నవారి ఇంటి నుండి తెచ్చినటువంటి రత్నాలు మణులు మాణిక్యాలు అన్నీ కూడా అమ్మవారికి చూపించడం, నేను చూడని రత్నాల మాణిక్యాలని అమ్మవారు అపహాస్యం చేయడం, ఇవన్నీ కంకర్యాలని జరిగిన తర్వాత స్వామివారు తన ఇంటి వద్ద నుండి తీసుకువచ్చిన రసగుల్లా స్వీట్ని అమ్మవారికి తినిపించడం వల్ల ఆ ప్రేమతో అమ్మవారు తినిపించిన స్వీట్ని అమ్మవారు స్వీకరించిన తర్వాత అమ్మవారు ముగ్ధురాలై స్వామివారితో సమేతంగా మళ్ళీ 365 రోజులు కూడా ఆ విగ్రహ రూపంలో స్వామివారు బలరామ సమేతంగా బలరామ సుభద్ర సమేతంగా స్వామివారు మళ్ళీ భక్తులకు సందర్శనార్థం జరుగుతుంది. ఇది ఈ పూరి రథయాత్ర యొక్క విశిష్టత. ప్రస్తుతం మాత్రం పూరి జగన్నాథ యాత్రకు సంబంధించిన ఏ విశిష్టత ఉందో అదంతా కూడా స్పష్టంగా వివరించడం జరిగింది. ఏదైతే స్వామివారు 15 రోజులుగా భక్తులు దర్శనార్థమై ఉండే పరిస్థితులు లేనటువంటి నేపథ్యంలో ఆయనకు జ్వరం రావడం అంటే నిత్య పూజలు ఉండే ప్రక్రియ కాకుండా కేవలం కైకేరి సేవలకు మాత్రమే పరిమితం చేస్తారు. భక్తులు ఎవరూ దర్శన భాగ్యం కలిగే పరిస్థితి లేదు. రథయాత్ర 15 రోజుల ముందే స్వామివారిని మాత్రం ఉక్కపోతలో జ్వరపీడితులైనటువంటి ఆయన దేవాలయంలో కొలువుదీరి ఉంటారు. కాకపోతే 15 రోజుల తర్వాత ఆయన మాత్రం నేరుగా
భక్తుల వద్ద చెంతకే రావడం, అది కూడా 9 రోజుల పాటు భక్తులకు అందుబాటులో ఉండడం, ఈ పరిణామాలన్నీ కూడా చూస్తుంటే ఏదైతే పూరి జగన్నాథ రథయాత్రకు ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఇంత రాజరాభిమానులు ఉన్నాయనడానికి ఈ ఇతివృత్తాంతం మాత్రం స్పష్టంగా అర్థం పడుతుంది. చూస్తే ప్రస్తుతం మాత్రం అక్కడ ఏదైతే శ్రీకృష్ణుడు రథం కదులుతుంది, ఆ రథం కదిలే తీరి ప్రతి ఒక్కరిగా తన్మయం చెందుతున్నారు. ఆ రథం ఇక్కడి నుంచి మొదలైనటువంటి ఏదైతే నొక్లాదేవి గుడి ఉందో అక్కడికి చేరాలనుకుంటే సుమారు 6 గంటల పాటు అటు చూస్తుంటే జనసంద్రం, ఆ జనసంద్రాన్ని దాటి వెళ్ళేటటువంటి పరిణామం. ఈ రథాలు ఎప్పుడు కదులుతాయని ఎదురు చూసే పరిస్థితి. ఈ రథయాత్రను కన్నురారా ప్రత్యక్షం చూసినటువంటి భక్తులు మాత్రం తన్మయం చెందుతున్నారు. రథయాత్ర ఇప్పుడిప్పుడే మొదలైంది. ఇంకా అర్ధరాత్రి దాటి వరకు గమ్యం చేరేందుకు జరుగుతున్నటువంటి ఈ రథయాత్ర కార్యక్రమం ఎలా ఉండబోతుందో వేచి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవికుమార్లతో సత్యం, ఆర్టీవీ, పూరి జగన్నాథం టెంపుల్ దగ్గర నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.